వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఏ నియోజకవర్గంలో అయినా సరే ఉప ఎన్నికలు వస్తే ఆ ప్రజలకైతే పండగ అబ్బా. అదే కారణాల వల్ల ఉప ఎన్నిక వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం అంతో ఇంతో డెవలప్ జరుగుతుంది. సరే, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కొత్త కొత్త స్కీమ్లు అనేది రావడం అనేది జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే హుజరాబాద్లో దళిత బంధు కార్యక్రమం కావచ్చు. తర్వాత మునుగోడులో అయితే రోడ్లు వేశారు. ఓట్లకి కొంతమందికి పార్టీ చేయనైన వాళ్ళకి అది ఇది రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, 100 పడకల ఆసుపత్రులు కావచ్చు. ఈ విధంగా కొంతవరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా కొత్త కొత్త హామీలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు అదే విధంగా జూబ్లీ హిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఏకంగా వరాల జల్లే కురిపిస్తుంది. సో ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంత్ అన్నక సహార్ మిక్సినోకే లియే పథకాలు అని చెప్పేసి పెట్టారు. ఫకీర్ దేదుకుల వర్గాలకు మూమెంట్లు ₹1,00,000 సాయం. అడ్లూరి లక్ష్మణ్ గారు. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ఆర్థిక భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన ఏమంటారు కొత్త స్కీమ్ పేరు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంత్ అన్నక సహారా మిస్కినోకో లియే, పేదలకు రేవంత్ అన్న సాయం అనే పథకాలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 పథకాలను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పథకాలు మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయని, పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని వెల్లడించారు. వితంతులు, విడాకులు పొందిన వారు, అనాథలు, అవిహిత మహిళలు, చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన తోడ్పడుతుందన్నారు. సో ఈ పథకం ఎవరెవరికి అంటే, ఒకటి పెళ్లి కాని వారు, మహిళలకి ఇది పెళ్లి కాని వారు, వితంతువులు, అలాగే ఒంటరిగా జీవిస్తున్నటువంటి మహిళలు. సో ఇంకోటి పేదవారు కావచ్చు, అందుట్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి మహిళలకి ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన తోడ్పడుతున్నారు. చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి ఆర్థిక సాయం ₹50,000 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రేవంత్ అన్నక సహారా మిక్సినోకే లియే పథకం ద్వారా ఫకీర్ దేదులకుల వర్గాలకు ఒక్కొక్కరికి 1,00,000 గ్రాంట్ తో వాహనాలను అందిస్తామని చెప్పారు. దీంతో వారు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన వెంటనే అమలు చేసే నాయకుడు అని, ఆయన దూరదృష్టి వల్ల పథకాలు వచ్చాయని, ప్రభుత్వం 30 కోట్లు కేటాయించడం ముస్లిం మైనార్టీల పట్ల అంకిత భావానికి నిదర్శనం అని చెప్పేసి అన్నారు. సో ఈ పథకం ప్రారంభించడానికి గల కారణాలు ఏంటంటే, దాదాపు 1,30,000 వరకు మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఉంది. సో ఈ మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడ మిస్ అవుతుందో, ఎక్కడ మళ్ళీ బీఆర్ఎస్ కి వెళ్తుందో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ముస్లింలకి ఒక్కొక్కరికి ₹50,000, కొంతమందికి ₹1,00,000 అని చెప్పేసి కొత్త పథకం ప్రారంభించడం అనేది జరిగింది. సో ఏదైనప్పటికీ కొంతమంది పేద వర్గాల్లో ఉన్నటువంటి మైనార్టీలన్నా ఈ పథకం ద్వారా, ఉప ఎన్నికల ద్వారా ఓ 4 కన్నా జీవనోపాధి లభిస్తుంది. దానికైతే ఒక రకంగా వాళ్ళకి ఒక దేవుడిచ్చిన వరం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఉప ఎన్నికల ఇలాంటి పథకాలు ఇస్తే మా నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇతర నియోజకవర్గం, ఎందుకంటే అప్పుడు మునుగోడులో చూసినాం మనం. మునుగోడులో ఒకటేసారి కేసీఆర్ గారు అప్పుడు సీఎం ఉండి 1,000 కోట్లు వరాలు ఇచ్చేసరికి మా ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలి, డెఫినెట్ గా మేము తర్వాత గెలిపించుకుంటాం, మాకు కూడా ఇలాంటి పథకాలు వస్తాయని చెప్పేసి పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ నడిచింది. ఆ విధంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఇంకెన్ని కొత్త కొత్త పథకాలు చూడాల్సి వస్తుందో వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.